భారత్ ఫోర్జ్ ఇది ప్రైవేట్ సంస్థ. వీళ్ళు 1.25 మెగావాట్ మెరీన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ ని టెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అది టెస్టింగ్ పీరియడ్ లో ఉంది అండ్ దీనికి అప్రూవల్ అతి త్వరలోనే రాబోతోంది. వాళ్ళు 25 మెగావాట్స్ ని ఎయిమ్ చేసుకున్నారు. వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ గానే చూడాలి కదా, ఒకసారి వివరాలు చెప్తారా? తప్పకుండా. ఇందాక మనం అనుకున్నట్టు ఈ మెరైన్ టర్బైన్స్ లో మనం ఎప్పుడు కూడాను ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనం టెక్నాలజీ తయారు చేసుకోవడంలో సరే ప్రభుత్వ రంగ సంస్థలు ఏం చేయాలో అవి చేస్తున్నాయి, బిహెచ్ఎల్ లాంటివి. ప్రైవేట్ రంగ సంస్థలు కూడా దీంట్లో దిగడం అనేది చాలా కీలకమైంది. భారత్ ఫోర్జ్ ఆఫ్ కోర్స్ మనకు కళ్యాణి గ్రూప్ వాళ్ళు 1.25 కిలోవాట్ టన్ మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి ఇంజన్ ఆల్రెడీ తయారు చేశారు. సక్సెస్ఫుల్గా ఉంది. అది దాని సర్టిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత దాన్ని డిప్లాయ్ కూడా చేస్తారు. సరే చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ మనకు పెట్రోల్ బోట్స్ కావచ్చు, లేదా మనకు సర్వే బోట్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న సప్లై బోట్స్ లాంటివి కావచ్చు, కొన్ని డ్రెడ్జింగ్ సంబంధించినవి కావచ్చు, లేదా ఈవెన్ కొన్ని హెవీ వెయిట్ అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు. మనకు ఏదైతే ఆకాశంలో డ్రోన్స్ ఉంటాయో అలా మన సముద్రం మీద కూడా అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించింది కావచ్చు. చాలా వాటిల్లో 1.25 టన్స్ పెట్టచ్చు. అఫ్ కోర్స్ కంపెనీ ఈ టెక్నాలజీని 25 మెగావాట్స్ దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 25 మెగావాట్స్ దాకా వెళ్ళిందంటే కనుక బహుశా మనం కొన్ని వార్ షిప్స్లో కూడా పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇవి మనం దీన్ని ఒకసారి ఆ గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకున్నామంటే దాన్ని సివిలియన్ పర్పసెస్గా వాడుకోవచ్చు, లేదా డిఫెన్స్ పర్పస్ కూడా వాడుకోవచ్చు, రెండింటి కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టు జస్ట్ ఒక ఫైటర్ షిప్పులు, ఫ్రిగేట్లు, కార్వెట్లు ఇవే కాకుండా దాని అనుసంధానమైనటువంటి చాలా ఎకో సిస్టమ్ ఉంటుంది. దానికి సప్లై ఇచ్చేటువంటిది, పెట్రోల్ సప్లై చేసేటువంటిది, ఇవాక్యుయేషన్ది, తర్వాత మనకు రెస్క్యూ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కావచ్చు, హెలికాప్టర్ బార్జెస్. అంటే ఆ షిప్లో ఏముండదు, అక్కడ ఇంకే ఉత్త ప్లాట్ఫామ్ ఒకటే ఉంటుంది. ప్లాట్ఫామ్ పెడుతుంది, అక్కడ హెలికాప్టర్ దిగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షిప్ ఏదో సింక్ అయింది, ఏదో డ్యామేజ్ అయింది, హెలికాప్టర్లో మనం ఇమ్మీడియట్గా వెళ్ళాలి, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలంటే హెలికాప్టర్ దిగేటువంటి ప్రాంతం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడం. ఇటువంటివి చాలా సపోర్ట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటికి కూడా కావాల్సిన ఇంజిన్స్ అన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. అవన్నీ కూడా ఇటువంటి టెక్నాలజీస్ రావడం వల్ల మనం ఆత్మనిర్భరత పెంచుకోగలం. అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో మనం మన క్షేత్రంలో మనం చెప్తున్నటువంటి ఈ అంశాలన్నీ కూడాను ఆత్మ నిర్భరత ఎలా పెరుగుతోంది మన దేశంలో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఎన్నో అంశాల్లో ఎక్కడ మనకు వీక్నెస్లు ఉన్నాయి అక్కడ మనం ఫోకస్ పెడతాం. ఇప్పుడు కూడా మనం ఇంకా వీక్నెస్లు ఉన్నాయి, మనకి ఇంజన్ సంబంధించి చాలా వీక్నెస్లు ఉన్నాయి. కానీ దాని యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో మనం తెలుసుకుంటే కొంత మనకు ఊరట కలుగుతుంది, మనకు కొంత శాంతి వస్తుంది. కాబట్టి ఆ దృష్ట్యా భారత్ ఫోర్జ్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో దాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలి. 1.25 ఆల్రెడీ ఇప్పుడు డిప్లాయ్ అవ్వబోతోంది. రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాల్లో 25 మెగావాట్స్ కూడా వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగే మిగతా కంపెనీలు కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడాను రాబోయే ఒక 5-6 సంవత్సరాల్లో సడన్ గా మనం ఒక నెక్స్ట్ గేర్ లో వెళ్ళిపోయేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి భారత్ ఫోర్జ్ వాళ్ళ R&D వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన DRDO వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం.